హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రాబోయే 3 రోజుల్లో మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇదే. నక్క తోక తొక్కబోతున్నారు. అదృష్టం ఎలా ఉంటుంది అంటే గనక ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఒకదాని తర్వాత ఒకటి రాబోతూ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. రాబోయే 3 రోజుల్లో తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. వారికి రాబోయే అదృష్టం ఎలా ఉంటుంది అంటే గనక మీరు చేసే ప్రతి పని కూడాను సాకార దిశగా అడుగు వేస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కీలక మలుపు అని చెప్పడంలో ఏమాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఆహా, ఎంతటి అదృష్టము! లక్ష్మీదేవి కటాక్షించబోతుంది. ఇక వీరి ఇంట సిరుల పంట కురవబోతూ ఉన్నది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా వీరి జీవితం ఖచ్చితంగా రాబోయే 3 రోజుల్లో మారిపోబోతూ ఉన్నది. ఇటువంటి మలుపు వీరి జీవితంలో ఎన్నాళ్ల తర్వాతో వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఉద్యోగంలో స్థిరత్వం లేక, విద్యాపరంగా కుటుంబ పరంగా ఎన్నో కష్ట నష్టాలు వచ్చిన తులారాశి వారి జాతకులు భగవంతుని అనుగ్రహంతో రాబోయే 3 రోజుల్లో ఇదే జరగబోతుంది. ఎవరూ మీకు రాబోయే అదృష్టాన్ని అస్సలు అడ్డుకోలేరు. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుందో రాబోయే 3 రోజుల్లో తులారాశి వారి జాతకులకు పట్టబోతున్న ఆ అదృష్టం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు డబ్బు హోదాతో ఉన్నత స్థితిలోకి మారబోతున్నారు. వీరి జీవితంలో ఇంతటి మార్పు భగవంతుని ఆశీర్వాదంగా చెప్పడం జరుగుతోంది. కష్టపడే తత్వమున్న మీకు సమయం కూడా కలిసి రాబోతూ ఉన్నది. జీవితంలో ఉన్నత స్థాయికి వడివడిగా అడుగులు వేయడానికి ఇది అనుకూలమైన సమయము. మరొక 3 నెలల్లో మీ యొక్క టార్గెట్ ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎంత బాగా మీ జీవితం ప్రారంభం అవుతుంది అంటే గనక ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. అంతా మారిపోతుంది. జీవితంలో జీరోగా ఉన్నా కూడాను హీరోగా మారిపోతారు. ఇది అత్యంత కీలకమైన మలుపు. అయితే మీరు వేసే ప్రతి అడుగులో కూడాను ఆచితూచి 100 సార్లు ఆలోచించి అడుగులు వేయండి. మీరు చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది. నిస్వార్థంగా మీ జీవితంలో మీరు పైకి రావాలి అనే తలంపుతో, పట్టుదలతో, విశ్వాసంతో ముందుకు సాగితే గనక మిమ్మల్ని ఎవ్వరూ ఎదిరించలేరు. శత్రువులకు సైతం కూడా మిమ్మల్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అంత బాగా ఎదుగుతారు. మిమ్మల్ని కనీసం టచ్ కూడా చెయ్యలేరు. మిమ్మల్ని ఏదన్నా అంటే ఇరుగువారు పొరుగువారు కూడాను మీకు అండగా నిలబడతారు. జీవితంలో ప్రోత్సహించేవారు మీ చుట్టూరా చేరబోతున్నారు. వారి యొక్క ప్రోత్సాహకంతో మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగబోతున్నారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీ యొక్క కుటుంబం మొత్తం కూడాను మీకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా అండదండగా నిలవబోతుంది. తత్ఫలితంగా కుటుంబ అండదండలతో ఎన్నో రకాల అసాధ్యమైన పనులను కూడాను సుసాధ్యం చేసుకోగలుగుతారు. ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడాను మనోధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. శత్రువులకు కూడాను జల సంబంధిత విషయాల్లో కాస్త ఇబ్బందులు కలగవచ్చు తులారాశి వారి జాతకులకు. కానీ పట్టు విడుపు అనేది చాలా ముఖ్యము. ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ విడిచిపెట్టాలో తగు నేర్పరితనము తులారాశి వారి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. వీరి యొక్క అమోఘమైనటువంటి తెలివితేటలు, ఆలోచనలతో ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. బయటపడమే కాదండి, మీకు వచ్చిన సమస్యను కూడాను చాలా తెలివిగా పరిష్కరించి అందులోనే పురోగతిని కూడా పొందబోతున్నారు.
కాకపోతే అన్ని విషయాల్లో కూడాను పోరాటం ఉంటుంది. కష్టపడి పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100కి 200% కూడాను మీ యొక్క కష్టాన్ని, శ్రమను పెట్టండి. అప్పుడే ప్రతిఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. కష్టే ఫలి అన్న చందాన రాబోయే 3 రోజుల్లో మీ యొక్క కష్టానికి తగు ప్రతిఫలితం అంచెలంచెలుగా మీ జీవితం మార్పు చెందడం చూసి మీరే షాక్ అయిపోతారో అంత అత్యున్నత ఫలితాలు పొందబోతున్నారో. అవసరానికి మించిన ధనం అనేది అందుతుంది. మీరు ఏదైతే కోరికలు పెట్టుకున్నారో ఆ యొక్క కోరికలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. బంగారం కొనుక్కోవాలని ఆశపడుతున్న తులారాశి వారి యొక్క స్త్రీలకు నిజంగా మీరు ఊహించినంత బంగారాన్ని కొనుక్కుంటారో. సంపాదన ఎక్కువగా మదుపు చేస్తారో. మీ యొక్క సంపాదన స్థిరాస్తులలోకి మార్చుకోగలుగుతారో. ప్రతి చిన్న పనికి కూడాను 1కి 4 మార్లు కష్టపడతారో. కష్టపడిన ప్రతి ఒక్క పని కూడాను మీకు 100 రెట్ల పుణ్య ఫలితం దక్కేట్లుగా భగవంతుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. రానున్న 3 రోజుల్లో మీకు అంతా మంచే కలగబోతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీకు ఎంతగానో తోడ్పాటును అందిస్తారో. మీ యొక్క ప్రపంచం చాలా వరకు కూడాను పాజిటివ్ గా మారిపోతుంది. కలహాలు, గొడవలు అన్నింటికీ కూడాను దూరంగా మీ జీవితం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు అసలు ఇబ్బంది అనేదే ఉండదు. అంతేకాకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైతే ఇబ్బందులు వేధిస్తూ ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అనేక రకాల మార్గాలు మీకు తోస్తాయి. సన్నిహిత వర్గంలో మీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో నిజాయితీ పరులు ఎక్కువ అవుతారో. మీ యొక్క మేలు కోరుకునేవారు ఎక్కువ అవుతారో. శత్రువులను మీ యొక్క బంధువర్గం నుంచి, సన్నిహిత వర్గం నుంచి వేరు చేసి చూడడంలో మీరు చాలా వరకు కూడాను ప్రముఖ పాత్రను పోషించబోతున్నారు. రాజకీయ రంగంలో తులారాశి వారి జాతకులు చక్కగా రాణించబోతున్నారు. అయితే వాటికి అవసరమైనటువంటి పనులను, అంటే ప్రజలతో మమేకం అవడానికి, అలాగే మీరు ఏదైతే పనులు చేయాలి అనుకుంటున్నారో వాటికి రాణింపు ఎక్కువగా ఉంటుంది. మరొక 3 రోజుల్లో మీ జీవితంలో ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. మహాలక్ష్మి పూజను గావించండి, లేదా ప్రతి శుక్రవారం తిథినాడు లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఇలా చేస్తే గనక డబ్బుకు సంబంధించి ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నా, లేదా ఏదైనా పనిలో మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నా కూడాను లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో పనులు ముందుకు సాగుతాయి. ఎట్టి ఆటంకాలు లేకుండా ధన వృద్ధి అనేది మీ ఇంట కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు అందరితోనూ సులభంగా కలిసిపోతారో. తాము ఎప్పుడూ కూడా అందరికన్నా ముందుగా ఉండాలని అనుకుంటారో. అసలు ఓటమి అనేదే ఉండకూడదని కష్టపడి పని చేస్తారో. మీ యొక్క కష్టపడే తత్వమే ఇప్పటి ఈ పరిస్థితులకు నాంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ జీవితంలో ఇప్పుడు ఇంతటి అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం కలిగింది. దైవానుగ్రహం మిమ్మల్ని అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారో. ఉన్నత స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ కూడాను ఉనికిని, గత జీవితాన్ని ఈ రాశి జాతకులు అస్సలు మరచిపోరు. ఈ రాశి జాతకుల మీద గురుగ్రహ ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. బృహస్పతి ఎప్పుడూ కూడా ఆర్థిక విషయాల్లో మీకు వెన్నంటే సపోర్ట్ చేస్తూ ఉండబోతూ ఉన్నాడు. గురుగ్రహ మార్పు వల్లనే ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు రానున్న 3 రోజుల్లో యమ అదృష్టం కలిసి రాబోతోంది. ఎలా అంటే గనక శత్రువులకు చుక్కలు చూపిస్తారో. మీ యొక్క ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులు వేయబోతున్నారు. అభివృద్ధి ఇప్పటి వరకు ఆమడ దూరంలో ఉన్నా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అందేంత దూరంలో అభివృద్ధి ఉండబోతుంది. కష్టపడి పని చేస్తే గనక ప్రతి ఫలితం దక్కక మానదో. మీ యొక్క కెరియర్ లో ఖచ్చితంగా ఇది ఒక కీలక మలుపు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.